బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు శ్రీ ఇప్పిలి నరసింహ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కాలసర్పదోషం అంటే ఏంటి? అది ఎన్ని రకాలుగా ఉంటుంది? వాటి ప్రభావం జాతకులపై ఎలా ఉంటుంది? కాస్త వివరిస్తారా? కాలసర్పదోషం అంటే మనకు ఉన్నవి సప్తమ గ్రహాలే, రెండు ఛాయాగ్రహాలు. ఒకటి రాహువు, కేతు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అన్నవి సప్తమ గ్రహాలు. తర్వాత రాహువు, కేతు అన్నవి ఛాయాగ్రహాల కింద వస్తాయి. వాటిని కూడా మనం తీసుకొచ్చి నవగ్రహాలు అంటాం. అయితే ఈ నవగ్రహాల్లోని రాహువుకి, కేతువుకి అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే మేషంలో రాహువు ఉండి తులలో కేతు ఉంటే, అంటే రాహువుకి 7వ స్థానంలో తప్పనిసరిగా కేతు ఉంటాడు. మేషం నుంచి తుల వరకు ఉండేటువంటి 7 స్థానాలు. 7 స్థానాల నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, అక్కడ 5 స్థానాలు పక్కన ఉంటాయి. ఇటుపక్క 5 స్థానాలు పక్కన ఉంటాయి. మేషం ఒకటి, తుల ఒకటి, 2 స్థానాలు. ఆ 2 స్థానాలను ఒక దాంట్లో రాహు, ఒక దాంట్లో కేతు, లేకపోతే ఒక దాంట్లో కేతు, ఒక దాంట్లో రాహు, ఇలా ఉంటాయి. ఉన్నప్పుడు ఈ 5 స్థానాలు ఇటుపక్క ఖాళీ అవుతాయి, అటుపక్క ఖాళీ అవుతాయి. అయితే మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలను కూడా దాన్ని బట్టే మనం లగ్నాన్ని బట్టి ఆ 12 భావాల తాలూకా ప్రభావాన్ని మనం చెప్పగలుగుతాం. ఆ 12 భావాల్లోని 5 స్థానాల్లోని మాత్రం గ్రహాలు ఉండిపోతాయి. రాహువుకి పక్కన మళ్ళీ ఇటుపక్క 5 స్థానాలన్నీ ఖాళీ అయిపోతాయి, ఇటుపక్క 5 స్థానాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఆ ప్రకారంగా అనేది కాలసర్పయోగ జాతకం అంటారు దాన్ని. దానికి వృషభం నుంచి వృశ్చికం, తర్వాత మిథునం నుంచి ధనస్సు, ఇలాగా ఆ రాశుల్లో నుంచి దానికి 7వ స్థానంలో కేతు ఉండడం, 7వ స్థానం ఫస్ట్ రాహు ఉండడం, 7వ స్థానంలో కేతు ఉండడం, ఫస్ట్ రాహు ఉండడం, 7వ స్థానంలో కేతు ఉండడం. ఈ ప్రకారంగా 12 రాశుల్లో కూడా కేతువుకి, రాహుకి మధ్య నుండి గ్రహాలు పడిపోతున్న తర్వాత అటు పక్క ఏ గ్రహాలు లేకపోతే దాన్ని కాలసర్పయోగ జాతకం అంటారు. అవి మనం తీసుకున్నట్టయితే 12 ఉంటాయి. కాకపోతే కొంతమంది సిద్ధాంతులు కూడా కొన్ని రకాలుగా కొన్ని చెప్పారు, ఎక్కువ కూడా ఉంటాయని. 12 మాత్రం మనం ప్రధానంగా తీసుకోవాల్సింది. దానిలోని చంద్ర సంచారంలోని గోచారంలో చంద్ర సంచారం ఉంటుంది. ఆ చంద్ర సంచార గ్రహచారంలోని అంటే రాశి సూర్యుని తాలూకా ప్రభావం వల్ల కాలసర్పయోగ జాతకం బాల్యంలో పుట్టినప్పుడు దాన్ని ఎవరు మనం ఏం తప్పించలేం. అది తప్పనిసరిగా అలా స్టాంప్ అయి ఉండిపోతుంది అది. కానీ గోచారవశాత్తు కాలసర్పయోగ జాతకులకు మాత్రం చంద్రుని తాలూకా పరిస్థితిని బట్టి మాత్రం మారుతుంటుంది. అయితే లగ్నాన్ని బట్టి ఆ లగ్నానికి ఉండేటువంటి ఆ గ్రహస్థితి ఉండేటప్పుడు అభివృద్ధికి కొంత అంతరాయం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే 1వ స్థానాన్ని బట్టి తన ఆరోగ్యం చెప్పాలి, 2వ స్థానాన్ని బట్టి సంపద, కుటుంబ స్థానం చెప్పాలి, 3వ స్థానాన్ని బట్టి సహోదరుడు ఉన్నారా లేదా అని చెప్పాలి, 4వ స్థానం విద్యామాతృ గృహవాహన సౌకర్యాల గురించి చెప్పాలి, 5 పుత్రపుత్రిక సంతానం గురించి చెప్పాలి, 6 శత్రువులు రుణం గురించి చెప్పాలి, 7 భార్య గురించి చెప్పాలి. ఈ ప్రకారంగా 7 భావాలు చెప్తాం. ఇక్కడ ఏమిటి ఉండిపోయి 8 ఆయుష్ ఉండిపోయింది, 9 భాగ్యం ఉండిపోయింది, 10 వృత్తి ఉద్యోగాలు ఉండిపోయి, 11 లాభం ఉండిపోయి, 12 వ్యయం అని ఇక్కడ 5 భావాలు ఉండిపోయాయి. ఈ భావాల మీద ఆ గ్రహాల తలక ప్రభావం మాత్రం ఉండదు అని చెప్పేసి కాలసర్పయోగ జాతకులకి ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. కాబట్టి కాలసర్పయోగ జాతకులకి అభివృద్ధికరమైన జీవనం కష్టం అని చెప్పేసి ఒక నిర్ణయం. కానీ ఆ దృష్టులు, ఆ తర్వాత చంద్ర సంచారం, ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే అవి బాగుంటున్నాయి. కాలసర్పయోగం అనేది మాత్రం అంత ఇబ్బందికరమైనది మాత్రం కాదు, అదొక రకమైనటువంటి చర్య. అది నవగ్రహాల తాలూకా ఒక సముదాయం. దాన్ని మనం ఏదో తప్పుగా ఆలోచించి మన అభివృద్ధికి ఇదైపోతుందని, మన వివాహం కాదని, అక్కడ మనం సుఖసౌఖ్యాలు అనుభవించలేమని, మనది ఎందుకు పనికిరాని జీవితం అయిపోతుందని అనుకోవడం మాత్రం తప్పు. కాలసర్పయోగ జాతకులు బ్రహ్మాండమైన అభివృద్ధిలో పొందిన వాళ్ళు మాత్రం అనుభవంలో చాలా జ్యోతిష్కుడికి తెలుస్తుంది. కానీ చాలామంది మాకేదో దోషం ఉంది అని భయపడుతూ ఉంటారు కదా. అదే భయమే, ఒక పెద్ద భయమే. కానీ నవగ్రహాల తాలూకా కృప వల్ల ఎవరు భయపడిన అవసరం లేదమ్మా. అది ఎందుకంటే దాని తాలూకా ప్రభావాలు బట్టి, అంతర్దశ ప్రభావాలు బట్టి వాటి తాలూకా ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్ని క్షణాలు మాత్రం, కొన్ని రోజులు మాత్రం ఉంటుంది. ఒకటి ఏ దశ అయితే వస్తుందో ఆ దశలో అంతర్దశలు కొన్ని సంవత్సరాలు ఉంటాయి. కొన్ని శని మహాదశ వచ్చిందనుకోండి, శని మహాదశలో శని అంతర్దశ 3 సంవత్సరాలు 3 రోజులు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు 3 రోజులు కూడా శని మహాదశలో శని అంతర్దశ అవుతున్నది. శని కూడా ఒక మన మంచి స్థితిలో లేడు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా ఉండాలి. దానికి మీరు ఎక్కువగా మీరు ప్రణాళికలు వేసుకోవద్దు, ఆర్థిక పరంగా ఇబ్బంది పడకూడదు. కొంచెం జాగ్రత్తగా ఈ 3 సంవత్సరాలు ఆరోగ్యపరంగా కూడా మీరు ఉండాలని కొన్ని సూచనలు ఇస్తారు. అలాగే ప్రతి తాలూకా దశలో కూడా అంతర్దశ ప్రభావాలు కొంచెం ఉంటాయి.
అది గోచారవశాత్తు అది గోచారం అంటారు, మళ్ళీ చంద్రగోచారం అంటారు. చంద్రగోచారాన్ని అనుసరిస్తే 2.5 రోజులు మాత్రమే చంద్రుడు ఉంటాడు. 2.5 రోజులు మాత్రమే ఒక మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఏదో మన ప్రణాళిక వేస్తాం, ఆ రోజు మనకి సరైనటువంటి అవకాశంగా మనకి పెద్ద లాభాలు కలగలేదు, 2 రోజులు ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ మంచి రోజు వచ్చేస్తుంది, చంద్రుడు మారిపోతాడు. ఆ ప్రకారంగా అలా బిట్టు మనం చేసుకుని వెళ్ళిపోయినట్టయితే జీవితాన్ని మనం కొనసాగించుకోవచ్చు. అది సాధారణంగా జ్యోతిష శాస్త్రజ్ఞులు సూచనలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ లైఫ్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. మొన్న మనకి సక్సెస్ కాలేదు పని, ఇవాళ వెళ్ళేసరికి మనకి సక్సెస్ అయిపోయాము అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంతో మనం అలా నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఏ అభివృద్ధి సాధించడం, భయం పెట్టుకుంటే అంతకంటే సాధించడం, అది విషయం. కాలసర్ప దోషం అనేది మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు గురుగారు? అసలు కాలసర్పయోగ జాతకంలో కూడా చాలా ఉన్నాయమ్మా, ఓకే, శుభాలు ఉన్నాయి. ఎందుకు శుభాలు ఉన్నాయంటే జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు కూడా 10-12 స్థానాల్లోని ఒక్కొక్కటిగా ఉన్నా ఏవో కొన్ని ఖాళీలు అయిపోయినా తనకు మొత్తం పోయినటువంటి ఒక ప్రాధాన్యత ఉంది. కానీ 7 స్థానాల్లో గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి మిగతా భావాలన్నీ పోయాయి అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే లగ్నంలో లగ్నం కానీ ఏదైనా సరే ఒక్క గ్రహం కంటే ఎక్కువ ఉండకూడదని ఒక శాస్త్రం ఉంది. కాబట్టి ఏదైతే ఒక గ్రహం కంటే ఎక్కువ ఉన్నట్టయితే దాని భావం చెడుతుంది. ఆ ప్రకారంగా జ్యోతిష శాస్త్రం 12 రాశుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, 4-5 గ్రహాలు ఒకే దాంట్లో ఉన్నాయా, వీటిని మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళ అభివృద్ధిని నిర్ణయించాలే తప్ప కాలసర్ప యోగం వల్ల ఒక విధంగా వాళ్ళ తాలూకా ప్రభావం అంతా కూడా తీవ్రంగా జీవితాంతం కూడా వీళ్ళకి అభివృద్ధి ఉండదు అనేటువంటి స్థిరమైన నిర్ణయానికి మాత్రం రావడం చాలా తప్పు. ఓకే, ఫస్ట్. రెండోది, జ్యోతిష శాస్త్రంలోని ముందు దశమ కేంద్రం ఒకటి, తర్వాత ఏమో సప్తమ కేంద్రం ఒకటి, చతుర్థ కేంద్రం ఒకటి కొంచెం బాగుండాలి. దానికి జ్యోతిష శాస్త్రంలో కేంద్రాలకి కోణాలు అని ఒక ఒక స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఈ కాలసర్ప యోగ జాతకంలో మంచి ప్రభావాలు చూపిస్తున్నప్పుడు మాత్రం ఈ కాలసర్ప యోగ జాతకానికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వని అవసరం లేదు. ఇకపోతే ఎక్కడ మనం రెమెడీలు, పూజలు, పురస్కారాలు అంటే దానికి ఏదో పరిహారం చేయించుకోవాలంటే మన మానసికమైనటువంటి తృప్తే తప్ప దానికి ఏదో మనం డబ్బులు ఉన్నాయని చెప్పేసి మనం విపరీతంగా మనం ఖర్చు పెట్టి దానికోసం పరిహారాలు చేసి అది వదలగొట్టుకోవాలనేటువంటి తాపత్రయంతో మాత్రం ఉండకూడదు. ఇప్పుడు కాళహస్తిలో చేస్తుంటారు కదా గురుగారు కాలసర్పదోష పూజలు, అది రిజల్ట్ ఏమన్నా ఉంటుందంటారు? భక్తి, అంతే, ఓన్లీ భక్తి. ఆ రోజున మనం ఏంటంటే బాగా మనం ఒత్తిడికి గురవుతాం కాబట్టి అది ఒక ఉపశమన మార్గం. ఓకే, అది ఉపశమన మార్గం కానీ తీసివలసింది మాత్రం కాదు. ఓకే, అలాగే అది ముహూర్త విభాగంలోని కొంతమంది కొన్ని పూజలు చెప్తారు, ఈ దానాలు ఇవ్వాలి, ఈ పూజలు చేయించాలి, ఈ పునస్కారాలు చేయించాలి అని చెప్పి కొంతమంది తెలియజేస్తారు. కాబట్టి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అంతే తప్ప మానసికంగా ఇగో ఈ పూజ చేసాం, హోమాలు చేసాం, ఇగో ఈ తాలూకా యంత్రాలు మనం పెట్టుకోగలిగాం కాబట్టి మనం స్థిరంగా బాగుంటాం అనేటువంటి ఒక దృక్పథం మధ్యలో ఏర్పడినప్పుడు వాళ్ళు బాగుంటారు కనుక అది ఒక చర్య. అంతే తప్ప దానికి పూర్తిగా ఆ దోషం పోతుందని దోషం తీసేస్తామని మాత్రం తప్పు. అది తగ్గుతుంది. దైవబలం ఉంటుంది కదా, తన దైవబలం ఎప్పటికైనా మనకు సహాయపడుతుంది కదా. మనం ఏమీ లేదు, ఒక క్షేత్రానికి వెళ్ళిన తర్వాత చాలా కాలం మనం మానసికంగా చాలా స్థిరంగా ఉంటాం కదా. కాబట్టి దాన్ని కొట్టిపారేయడం లేదు. ఆ విభాగంలో తప్పనిసరిగా పరిహారం అంటే అదే పరిహారం. మన మనస్సును మనం కంట్రోల్లో ఉంచుకోవడం, తర్వాత రెండోది ఒక తృప్తితో మనం ఉంటాం కాబట్టి చేసే పని ఏకాగ్రతగా ఆ తృప్తితో మనం చేస్తాం కాబట్టి అక్కడ సక్సెస్ ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి విజయానికి ఇవి ఒక రకమైనటువంటి ప్రోత్సాహమే తప్ప అది మరొక విషయం ఏమిటంటే ఇవన్నీ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా అపకారం చేసేవి మాత్రం కాదు, మారిపోతుంటాయి. అది గమనించి మనం అంతర్దశలు కట్టినప్పుడు సరైన వాళ్ళు కట్టగలిగినప్పుడు దానికి తగిన ఫలితం చెప్తారు. ఎన్నాళ్ళు మాత్రం ఏది ఉండదు. ఎంత మనం చేసినా సరే సాయంకాలం దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే 24 గంటల కాలం ఒక రోజు అంటారు. 12 గంటల కాలం చీకటి, 12 గంటల కాలం వెలుగే. సాయంత్రం 6 మనం లైట్లు వెలిస్తున్నాం, 11 దాకా చేయమని చీకట్లో ఉంటున్నాం ఏంటి అంటే మనం అది తప్పనిసరిగా ప్రకృతిలో ఆ చీకటి ఉంది. మనం మాత్రం ఏం చేస్తున్నాం, ముందస్తు చర్యగా చక్కని వెలుగుని ప్రసాదించుకుని మన వరకు మనకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అలాగే మన దగ్గర ఉండే చీకటి పారదోడుకోవడానికి మనమే ప్రయత్నం చేస్తుంటే దానికేమో అధిగమించాం. ఆ ప్రకారం మనం అధిగమించడమే అంటే అక్కడ చీకటి మాత్రం ప్రకృతిలో పోలేదు, అంతా మనం దీపాలు పెట్టలేకపోయాం కదా. అది ఆ ప్రకారంగా మనం ఏంటంటే ముందస్తు చర్యగా ఈ తాలూకా మామూలుగా ఈ పూజలు పునస్కారాలు ఏవి చేసిన తర్వాత అది వరాహవీరుడు కూడా ఒక దగ్గర అన్నాడు, మానవుడు జపదాన హోమాది కార్యక్రమాలు చేసి మానవుడు తరించగలడు అని. ఇది ఆధ్యాత్మికం. భక్తికి ఒకటే మార్గం ఉంది, మనం బాధపడుతున్నప్పుడు భక్తి ఒకటే మనకు మార్గం, మరి ఇంకేం లేవు.
ఎందుకంటే ఒక స్నేహితుడు కానీ ఎవరు భుజం తట్టి చెప్పినా సరే వాళ్ళు అంత నమ్మకంగా కాదు. ఏదో ఒక భక్తితో మనం ఉండడం మనసు మన సాంప్రదాయం ప్రకారం ఏదో భక్తిని కలిగి ఉండడం మాత్రం మన మానసికంగా కొంత స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా ఎవరిని హాని చేసేది మాత్రం కాదని గ్రహించాలి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు రాహుకేతు మింగేస్తుంది, దేవుళ్ళకు కూడా హాని తలపెడుతున్నది అని అనుకుంటూ ఉంటారు కదా. అది పండిత పామరులమ్మ. సైన్స్తో ఆ ప్రభావం చెప్పినప్పుడు సైన్స్ పరిజ్ఞానంతో వాళ్ళు చెప్తారు. ఓకే, అంటే దీని పరంగా ఏముండదు. వినండి, సైన్స్ పరిజ్ఞానంతో చెప్తారు వాళ్ళు. ఆ ప్రకారంగా చెప్పాలంటే మనకున్న నాలెడ్జ్తో అర్థం చేసుకోవడం మనకు కష్టం. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ రాహుకేతువుల తలగ ప్రభావం జ్యోతిష శాస్త్రపరంగా కొంచెం చెప్తారు. దానికి అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి కానీ చాలామందికి ఆ వైజ్ఞానిక విషయాలు కూడా వాళ్ళ మేధస్సుకు అందకనప్పుడు ఒక చిన్న పెట్ట కథలుగా చెప్తారు. అది పెట్ట కథలు మామూలుగా ఒక కథల రూపంలో చెప్పిందే తప్ప, ఉదాహరణకి అంతే తప్ప దానికి ఏమో రాహు మింగేస్తాడు, కేతు మింగేస్తాడు, అది నీడలు అవి అడ్డొస్తాయి. ఆ ప్రకారంగా భూమి తాలూకా వాతావరణాలు సైన్స్ పరంగా మనకు ఉండేటువంటి విశ్లేషణ. దేవాలయాలు మూసేస్తారు కదా గురువు. దేవాలయాలు మూసేస్తారంటే అది ఎప్పుడంటే ఆ కిరణాలు మాత్రం భూమి మీద పడవు, శుభప్రదం కాదు. ఆ విషవాయువులు అంటారు అవి. ఆ విషవాయువులని మన ప్రపంచం అంతా పడుతుంది, భూమి మీద మొత్తం పడుతుంది. ఆ దేవాలయాల్లో శుచిర్భూతమైన వాతావరణంలో అతి నీలలోహిత కిరణాలను కూడా కొన్ని ఉంటాయి. అవి పడినప్పుడు విషతుల్యం అవుతుంది. కాబట్టి అది లోపల ఉండేటువంటి యాలకపళ్ళు, లవంగాలు, పచ్చకర్పూరంతో అభిషేకం చేసి అనేక రకాల ఫలరసాలతో అభిషేకం చేసి మూర్తివంతాలను చాలా జాగ్రత్తగా ఉంచుతారు, యంత్రాలు చెడకుండా ఉండడానికి, యంత్రాలు ఏమాత్రం కూడా అపవిత్రం కాకుండా ఉండడానికి. ఆ ప్రకారం అంత శుచిర్భూతంగా ఉండేటప్పుడు ఈ కిరణాలు లోపల పడకుండా ఉండడానికి కోసం అని తలుపులు మూస్తారు. అది ఒక చర్య. తర్వాత ఏంటో భోజనం చేయకూడదు అనేది కూడా, అది ఆహార పదార్థాలు కూడా అరగవు. అది ఆహార పదార్థాలు కూడా అది అతి నీళ్ళలో ఆ కిరణాలు వేరు. ఆ సైన్స్ చెప్తుంది, మనము చెప్తాం. ఆ కిరణాలు కూడా మంచివి కావు. అది ఆ తారక సంచారం జరుగుతున్నప్పుడు ఆ గ్రహణాలు వచ్చేటప్పుడు భూమి మీద కూడా సరైనటువంటి వాతావరణం ఉండదు. కాబట్టి అనారోగ్య సూచనలు కొన్ని ఉంటాయి. కాబట్టి దాన్ని ఆ ప్రకారంగా చిన్న చిన్న కథల రూపంలో తెలియజేసి జాతకాలు ఉంటాయి. అన్నిటికీ ఏది మనం తప్పుపడడానికి అవకాశం లేదు. పెద్దవాళ్ళు ఎలా నిర్ణయిస్తారో దాన్ని మనం అలా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే దేనికి ఉండేటువంటి ప్రశ్నకు సమాధానం వాళ్ళకు ఉన్నాయి. సైన్స్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి, జ్యోతిష్ శాస్త్రానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, పామరితనానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏ స్థానాల్లోని, దానికి చిన్న ప్రశ్నే మీరు వేసింది కానీ వివరణ కోసం చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రంలోని ఇలాగా ఏ తరక గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటారని అడిగారు అనుకోండి, అప్పుడు దానికి చిన్న కథగా చెప్తారు. మొట్టమొదటి 12 రాసులకి కూడా సూర్యుడే ఉండేవాడు. అప్పుడు చంద్రుడు వచ్చాడు, నాకు స్థానం ఇవ్వా అని అంటే పైన కర్కాటకం ఇచ్చాడు. అప్పుడు బుధుడు వచ్చాడు, నాకు స్థానం ఇవ్వా అని. అప్పుడు సూర్యుడేమో కింద భాగానికి కన్యని ఇచ్చాడు, సింహం నుంచి కన్యని ఇచ్చాడు. చంద్రుడేమో పైన నుంచేమో మిథున రాశిని ఇచ్చాడు. ఇలాగ ఆ ప్రకారంగా ఒక్కొక్క రాశి ఇచ్చారని చెప్పేసి ఒక చిన్న కథల రూపంలో చెప్తే ఆ జనాలకు అర్థమవుతుంది. కానీ ఉండే విధానం కూడా అది కాదు. రాశుల ప్రభావంలో ఈ సప్తగ్రహాలు కూడా ఎలా ఉంటాయి అన్నది కూడా దాంతో ప్రభావాలు మాత్రం మనిషి మీద చాలా వరకు మంచి ఉపయోగాలే ఉంటాయి. నవగ్రహాల ప్రభావం జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం కలిగినవి అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే అన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించేవి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవి. తెలుసుకోవడంలో తప్పులేదు, ఎక్కడ పరిష్కారం లేదు. మానసికంగా మాత్రం కొంత స్థిరపడడానికి మాత్రం ఈ జ్యోతిష్ శాస్త్రం చాలా వరకు ఉపయోగపడుతుందని మాలాంటి వాళ్ళు ఒక విశ్వాసంతో ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.